నమస్కారం, మీరు చూస్తున్నది ప్రతాప్స్ టెక్ బ్రీఫ్. ఇప్పుడు గత వారం టెక్నాలజీ ప్రపంచంలో చోటు చేసుకున్న ముఖ్యమైన వార్తల హైలైట్స్ చూద్దాం. సోమవారం స్మార్ట్ఫోన్ లాంచెస్. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త లాంచ్లు కొనసాగుతున్నాయి. యాపిల్ కంపెనీ తన కొత్త ఐఫోన్ 17ను A19 చిప్ మరియు 48 మెగాపిక్సెల్ కెమెరాతో విడుదల చేసింది. మరోవైపు నథింగ్, మోటరోలా మరియు షావమీ కంపెనీలు MWC 2026 ఈవెంట్లో తమ కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేశాయి. ఈ ఫోన్లలో AI ఆధారిత ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంగళవారం -AI అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. AI రంగంలో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. చాట్ GPT మరియు ఇతర AI టూల్స్ కొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతున్నాయి. అదే సమయంలో ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్లకు కూడా తాజా సాఫ్ట్వేర్ అప్డేట్లు విడుదలయ్యాయి. దీంతో మొబైల్ యూజర్లకు మరింత మెరుగైన అనుభవం అందనుంది. బుధవారం సైబర్ సెక్యూరిటీ అండ్ స్కామ్ అలర్ట్స్. సైబర్ మోసాల విషయంలో నిపుణులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిషింగ్ స్కామ్లు మరియు బ్యాంకింగ్ ఫ్రాడ్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయకుండా ఉండాలని, అలాగే 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించడం ద్వారా ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. గురువారం టెలికాం అప్డేట్స్. టెలికాం రంగంలో 5G నెట్వర్క్ విస్తరణ వేగంగా కొనసాగుతోంది. జియో మరియు ఎయిర్టెల్ కంపెనీలు మరిన్ని నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అలాగే టెలికాం నెట్వర్క్లను AI టెక్నాలజీతో మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం గ్యాడ్జెట్స్ అండ్ ల్యాప్టాప్ న్యూస్. గాడ్జెట్ మార్కెట్లో కొత్త AI పవర్డ్ ల్యాప్టాప్లు మరియు స్మార్ట్ డివైసులు విడుదలయ్యాయి. యాపిల్, ఆసస్, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త పరికరాలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. శనివారం టెక్ టిప్స్. ఈ వారం వైరల్ అయిన టెక్ టిప్స్లో ముఖ్యంగా డెవలపర్ ఆప్షన్స్ ద్వారా ఫోన్ స్పీడ్ పెంచే ట్రిక్, వాట్సాప్ హిడెన్ ఫీచర్లు మరియు ఫోన్ బ్యాటరీ సేవ్ చేసే పద్ధతులు ఉన్నాయి. ఇవి గత వారం టెక్నాలజీ ప్రపంచంలో జరిగిన ముఖ్యమైన వార్తలు. ఇలాంటి తాజా టెక్ అప్డేట్స్ కోసం ప్రతాప్స్ టెక్ బ్రీఫ్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.